ఇదే నేనైతేనా ఇంత దూరం రానిచ్చేవాడినా? నా పిల్లాన్ని తరిగి ఎండేసి నా తల్లిని కాపాడుకునేవాడిని, తల్లిని తీర్చేవాడిని. అవును, ఇదంతా నా పొరపాటు. వెళ్ళి ఇకనైనా సరిదిద్దుకో. ఏమిటండి ఆ మాటలు? అసలే ఆయన బాధపడుతుంటే. మంచి మనిషికి ఒక మాట ఘాటుగా తగిలితే సంసారం కాదు, దేశమే బాగుపడుతుంది. చూస్తూ ఉండు. అమ్మా అమ్మా, కమలా, కమలా! ఏమండి, ఎప్పుడొచ్చారు? మాట్లాడరే మిమ్మల్ని. అమ్మ కనపడటం లేదా? అసలు నీ కళ్ళు కనపడుతున్నాయి? పడరాని పాటలు పడి కంటికి రెప్పలాగా కాపాడి నీ కోసం బ్రతుకంతా ధారపోసి అష్టగత్రాల పాలై నీ ఇంటికి తలదాచుకోవడానికి వచ్చిన తల్లి కనపడటం లేదని చెప్పడానికి వచ్చావా? సిగ్గు లేక చదువుకున్నందుకు ఇదే నా లక్షణం. ఆ ఇల్లాలి మనస్సు ఎంత విరిగిపోకపోతే నీతో చెప్పకుండా వెళ్ళిపోద్ది. ఒక్కరోజు నువ్వు రాకపోతే ఎంత తహతహలాడిపోయింది. రాగొట్టోడు ఇంట్లోంచి తరిమి తగిలేస్తే ఒక్క మాటైనా నీతో చెప్పిందా? ఆ మాటల్ని కడుపున ఎలా పుట్టావు? పుట్టిన కడుపున చిచ్చు పెట్టడానికైనా ఇన్నాళ్ళు బ్రతికావు. మావయ్య, నా పాపానికి ఇక నిష్కృతి లేదు, నిష్కృతి లేదు. నేను ఈవేళ తలబాదుకుంటే ఏం లాభం రా నాయన? కట్టుకున్న దాన్ని కాదనలేక కన్న తల్లిని కాలదనుకున్నావు. నీ కన్నీళ్లతో తలపవలసింది ఇల్లు కాదురా, కన్న తల్లి కాళ్ళు. వెళ్ళు. ఆమె నీ కంటబడేలోగా ఏ నుయ్యో బొయ్యో చూసుకోకముందే ఆమె కాళ్ళ మీద పడి క్షమాపణ వేడుకో. వెళ్ళు. ఈ 4 రోజులు ఎలాగో తలదాచుకుని బయటపడాలి. మనం ఎవరన్నా తెలిస్తే అన్నయ్య కాపాడిస్తా. జాగ్రత్తగా ఉంటామా? అలాగేనమ్మా. అమ్మాయి అమ్మాయి, కొంచెం నీళ్లు పొద్దు, అరిపోలే. కొంచెం నీళ్లు పొద్దు, అరిపోలే. చేయి పెట్టుకుంటారనుకో. కండిపోయిందేమో చూద్దామని ఇష్టపడ్డావు కదూ. ఈ భాగ్యానికే మీరు చేస్తున్న సాయంలో ఇదంతా. అబ్బే, ఇంతవరకు చేసిన సాయం కాదు, గాయం. ఇక మీద చెయ్యిపోయేదే సాయం, అది మటు ఖాయం. ఆ మంచి అభిప్రాయం ఉంటే చాలు. 4 రోజులు ఉండిపోయేవాడు. ఆహా, 4 రోజులు ఉండిపోదాం అనుకున్నావా? ఆ పప్పులే వడకో. డాక్టర్ చెప్పాడుగా తగ్గే వరకు ఇక్కడే ఉండాలని. అంతే. అప్పుడైనా వెళ్ళిపోవాల్సిన వాళ్ళమేగా. నేను వెళ్ళిస్తేగా. అంతా మీ ఇష్టమేనేమిటి? కాకపోతే నా ఇష్టం లేకుండా అలా అలా వెళ్ళి చూద్దాం. అలాగే వెళ్తాను, మీరు చూస్తూ ఉండండి. కూర్చో. గట్టి వాళ్ళే. మరి నువ్వు గట్టిదేనో కదా, అలసిపోయి కానీ బట్టలు వెళ్తాను. మేలు రకం బాగుంటాయి. ఒరే కాసులు, మా నాన్న కాళ్ళు నిలబడతాడు. మా నాన్నకు లవ్వంటే మార్చేట పాపం. అదే కాళ్ళు దాకా. ఒరే కాసులు, ఎవరితోరా మాట్లాడుతున్నావు? నేను ఏం లేదా, నేను ఎవరితో మాట్లాడలేదే. అదేమిట్రా నవ్వులు కూడా వినపడుతుంటే? అదా, ఊరంతా నిన్ను చూసి నవ్వుతున్నారు కదా, అది కర్మం రా కర్మం. ఒరే
కాకు కొడుకు మర్చిపోయినానరా. ఉంది నాన్న, నేను ఇస్తాగా. వచ్చాను కలుగుతో నేనే తీసుకెళ్తాను. దుమ్ము నాన్న, దుమ్ము దుమ్ము ఏడ్చినట్టుంది. కాసు, ఈ పూలు ఏమిట్రా? ఈ పూలు ఆ అమ్మాయి తనలో చూసినట్టు జ్ఞాపకం. ఒరే కాసు, ఏమైనా తిరకాసు చేశావా? జాగ్రత్త. ఏమిటి రాధాయమ్మ, హమేషా మీరు ఇంటూ చుట్టూ తిరిగేదానికి మాకి పని అనుకున్నావు? ఆఫీస్ పడకండి సేట్ గారు. ఆయేసం ఇది ఏసం మా దగ్గర జాంతా నాయి. మాది పైసా జరూరు ఉంది. మాది పైసా మాకి ఇచ్చింది లేదు, నీకు ఇడిచేది లేదు. సేట్జీ, ఎందుకు అలా నోరు పరుచుకుంటారు? అరే, నోరు పారేసుకునేదానికి మాకి ఏం పనిమ్మా? మాది పైసా పారాయి, నోరు మూసుకొని అవతల పోతాయి. రాధా, ఏమిటిది? దేఖమ్మా, సిఫారసు చేశాయి. మాది షాప్ మే 1000 రూపాయల చీర జాకెట్ తీసి 4 మాసం అయింది, పైసా నహీ దియా. ఇకపోతే సేటు ఇల్లు ఇచ్చిపోతాడు, ఇక్కడ సత్యాగ్రహం చేస్తాడు. బరాబర్. రాధమ్మా, ముజే మాఫ్ కరో. మాది మాటలు మర్చిపోమ్మా. మాది షాప్ లో మీకు ఏది కావాలన్నా జరూర్గా తీసుకపోండి. సిగ్గులేని రకాలు. రాధ, మాకు ఒక చిన్న సహాయం. ఏమిటది? అర్జెంటుగా 500 కావాలి. అమ్మో, వారిని అడగకుండానే? పర్వాలేదులే, రేపో మాపో ఇచ్చేస్తుంది. మీ ఆయనకి నీ మాట అంటే రాజాజ్ఞేగా. రాధా, ప్లీజ్. సరే. థ్యాంక్ యూ రాధా. వస్తావు రాధా? పాడడం కోసమేగా ఆనాడు పసిదాన్ని అనరాని మాట్లాడినావు. ఇదిగో ఈ సొమ్ము, నా పోనీ ఏమో చూసుకున్నావా? బహుశా నీవు గమనించి ఉండు, నిన్ను కన్న ఎక్కువగా చూసుకున్న అత్తగారు నీకు శాశ్వతంగా దూరం అయిపోయింది. సొంత అక్క కంటే ఎక్కువగా ఆదరించిన ఆడబడుచు ఈ ఇంటి శ్రీలక్ష్మి కన్నీటితో కదిలిపోయింది. అంతేకాదు రాధ, నీ భర్త సుఖ స్వప్నం కరిగిపోయింది. నా మనసే విరిగిపోయింది. ఆ మాట అడగండి, నేను పాపిని. పొరపాటు రాధ, పాపివి నువ్వు కాదు, నేను. ఒక ఆడదాని అజ్ఞానానికి స్వాతిశయానికి దాసోహమని తన తల్లిని చెల్లెల్ని నడివీధి పాలు చేసుకున్న మహాపాపి నేను. ఈ ఇంట్లో ఇక ఏకాకిగా నువ్వే సుఖించు. ఏమండి, ఏమండి, నా మాట వినండి. దీని అనుభవించింది 1000 జన్మలకు తాను. నన్ను వెళ్ళని. అది కాదండి, ఈ ఒక్క మాట వినండి. అక్కర్లేదు. నేను ఎలాంటి దుర్భర పరిస్థితుల్లో జీవిస్తున్నానో నీకు ఇంతకంటే ఏ భయంకర నరకంలోకి నన్ను తరమలేవు. పోనీ. ఆఫీస్ డబ్బు తీసావా? నీ దుర్వ్యయం అన్యుల డబ్బు అపహరించి అధోగతికి దించివేసిందా నేను? అపహరించానా? నా మీద దొంగతనం కడుతున్నారా? లేదు, అంతటి హద్దు మీద వ్యర్థ జీవితానికి అలవాటు పడ్డా ఉంటున్నాను. ఇంటి ఖర్చులకు చిల్లిగవ్వ కూడా లేదని చెల్లెలికి బంగారు నెక్లెస్ దిగవేసే మీ దగ్గర నేర్చుకున్నాను అవన్నీ. రాధా, ఇది వట్టి ఇత్తడి నెక్లెస్. ఇది కూడా నువ్వే ఉంచుకో. ఇత్తడి బంగారం అని మోసం చేశారా? అయితే నాకు చేయించిన నగలు కూడా ఇలాంటివేనా? కావాలంటే నీ నగలని తనిఖీ చేయించుకో. ఇన్ని వందలు సంపాదించి అననై ఉండి కూడా ఒక్కగానొక్క చెల్లెలి ముద్దు ముచ్చట్లు తీర్చలేక మోసం చేశాడు.
కానీ భార్యను మోసం చేసే ధైర్యం నాకు లేకపోయింది. ఇక మీద ఆ ధైర్యం వస్తుందిలేండి.